In your earlier sermon, you were saying that while solemnizing the Christian marriage, why many pastors are singing the song Mangalame Sunaku. So I need some clarity on that. No, you have to ask them clarity. No. Since you have given the No. sermon, I need more focus on that. నేను ఒక విషయం అడుగుతాను. మంగళసూత్రం మన సంఘాల్లో కడుతూ మంగళమే వేసిన ఒక పాట పాడడం ముందు చేశారా, నేను ముందు చెప్పానా? వాళ్ళు చేసిన తర్వాత నేను చెప్పానా, లేదా నేను చెప్పిన తర్వాత వాళ్ళు చేశారా? కాబట్టి మీరు మొదట క్లారిఫికేషన్ ఎవరిని అడగాలి? ఎందుకు ఇలా చేస్తున్నారని వారిని అడగాలి. వారు ఎందుకు ఇలా చేస్తున్నారని నేను ఎందుకు చెప్పానని మీరు అడగకూడదు. అర్థమవుతుంది కదండి నేను చెప్తున్నది మీకు? ఎందుకంటే మీరు క్రైస్తవ వివాహం అంటున్నారా దాన్ని? క్రైస్తవ వివాహంలో విగ్రహార్పితమైనటువంటి ఆచారాలు ఉండకూడదు. ఎందుకంటే మంగళసూత్రము విగ్రహార్పితమైంది. మంగళసూత్రం ఎప్పుడు పుట్టింది? ఎక్కడి నుంచి పుట్టింది? ఎందుకు దాన్ని అంత ప్రశస్తంగా చూస్తారు? ఎందుకంటే అది దేవుళ్ళ అంశ అందులో ఉంది కనుక. ఆ బిళ్ళలు ఆ పర్టిక్యులరు దేవతామూర్తుల మర్మావయవాలు కనుక, జననాంగాలు కనుక. ఇవన్నీ మీరు తెలుసుకోకుండా భారతదేశం సాంప్రదాయం అని కట్టేస్తే, భారతదేశ సాంప్రదాయం చాలా చేస్తూనే ఉన్నాం మనం.